హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. అందరూ బాగున్నారా? చూస్తున్నారు కదండి, సంతోష్ గారు విశాఖపట్నం వచ్చారండి. ఆయన మనకి ఒక 5.1 ఛానల్ ఆస్ట్రా యాంప్లిఫైర్ ఆర్డర్ చేశారు. సార్ బాక్సెస్ అవన్నీ నేను మేక్ చేసుకుంటానంటే నాకు ఇబ్బంది ఏమీ లేదు, మీరు ఏ కంపెనీ స్పీకర్స్ ఏది వాడమంటే అది నేను తీసుకుంటాను, బట్ దానికి సూటబుల్ గా ఒక యాంప్లిఫైర్ చేసి ఇవ్వండి. అది ఇప్పుడు 5.1 ఆస్ట్రా చేయండి, అప్కమింగ్ డేస్ లో నేను 7.1 మీ ద్వారా చేయించుకుంటానని చెప్పేసి ఆర్డర్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఫ్యూ డేస్ బిఫోర్ అడ్వాన్స్ అయితే పే చేశారు. సో ఈ రోజు వచ్చారండి సెట్ తీసుకెళ్ళడానికి. సెట్ ఏ విధంగా ఉంది, ఇంటర్నల్ ఏ విధంగా ఉంది, ఏమైనా నాయిస్ వస్తుందా, హీటింగ్ ఉందా, అన్ని ఆయనకి నేను చూపించాను. క్లియర్ గా పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేశాను. అంటే బ్లూటూత్ నుండి ఎలా వస్తుంది, నెక్స్ట్ ఏఆర్సీ నుంచి ఆప్టికల్ నుంచి ఏ విధంగా వస్తుంది అన్ని నేను చూపించానండి. ఆయన సౌండ్ మొత్తం విన్నారు. ఒకసారి ఆయన మాటల్లో విందామండి. సంతోష్ గారు, ఇప్పుడు మీకు సెట్ అయితే మీకు ఇచ్చేస్తున్నాను. సో సౌండ్ ఎలా ఉందండి? చాలా బాగుందండి. ఎస్పెషల్లీ నేను క్లియర్ గా అడుగుతానండి, హమ్మింగ్ ఏమైనా ఉందండి? హమ్మింగ్ అసలు ఏం లేదు, చాలా క్లియర్ గా ఉంది. ఫ్రంట్ వాయిస్ అంటే వాయిస్ ఏ వస్తుంది, బ్యాక్గ్రౌండ్ అంటే బ్యాక్గ్రౌండ్ వస్తుంది. ఒక డాల్బీ ఎఫెక్ట్ ఉంది కదండి, అంతా చాలా చక్కగా ఉంది. బేస్ ఎలా ఉందండి? బేస్ ఒకవేళ పెట్టడం వల్ల డిస్టర్బెన్స్ బేస్ ఏమైనా వస్తుంది? ఏం లేదు, డిస్టర్బెన్స్ ఏం లేదు, చాలా క్లియర్ గా ఉంది, క్లియరెన్స్ గా ఉంది, చాలా బాగుంది. సార్ మీరు సాటిస్ఫై కదా? సాటిస్ఫై ఉన్నారు కదండి. సారి సంతోష్ గారి యాంప్లిఫైర్ ఇంటర్నల్ లుక్ ఏ విధంగా ఉంది, ఫ్రంట్ లుక్ ఏ విధంగా ఉంది ఏంటని చూపిస్తాను. సౌండ్ టెస్టింగ్ అయితే మరి వీడియో నేను చూపించట్లేదండి, ఎందుకంటే ఆయనకు కూడా సమయం అయిపోతుంది. మరి ఆయన రివ్యూ విన్నారు కదా ఏ విధంగా సౌండ్ అని చెప్పారు కాబట్టి మరి చూపించట్లేదు. జస్ట్ యాంప్లిఫైర్ ఇంటర్నల్ డిజైన్ చేసి ఇక్కడతో వీడియో అయితే ముగించేస్తాను. సో ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఈ యాంప్లిఫైర్ ప్రైస్ డీటెయిల్స్ అనేది ఇదే ఛానల్ వీడియో డిస్క్రిప్షన్ లో పెడతాను, అక్కడ నుంచి అయితే చూడొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, సంతోష్ గారి యాంప్లిఫైర్ ఫ్రంట్ లుక్ అయితే విధంగా ఉందండి. ఆస్ట్రా ప్యానల్ ఇది, వాడే రిమోట్ కిట్ ఆస్ట్రా రిమోట్ కిట్. సో కంట్రోల్ బ్యాక్ సైడ్ బ్లూ కలర్ లైట్లు అయితే తీసుకున్నాము. మనకి రైట్ సైడ్ పవర్ బటన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. లెఫ్ట్ సైడ్ వచ్చినప్పుడు మా ఎంజీ లోగో ఉంటుంది. మరి ప్యానల్ మీద స్టిక్కర్ అయితే తీయలేదండి, ఆయన అలాగే వచ్చి పట్టుకెళ్తామన్నారు కాబట్టి మరెందుకు డ్యామేజ్ అవ్వగలదు, గీతలు పడగల స్టిక్కర్తో అలా ఇచ్చేస్తున్నాను. సో లెఫ్ట్ సైడ్ కంట్రోల్ అనేది స్మూత్ బేస్ కి హార్డ్ బేస్ కి చక్కగా పనిచేస్తుంది. అంటే సబ్ ఓవర్ ఫ్రీక్వెన్సీ కంట్రోల్ అని చెప్పొచ్చండి. ఈ రైట్ సైడ్ కంట్రోల్ అనేది మాస్టర్ వాల్యూమ్, ఇది ఆల్ ఛానల్ వాల్యూమ్ అనేది ఆపరేట్ అవుతుంది. ఈ బటన్స్ తో కూడా మనం ఆపరేట్ చేసుకోవచ్చు. ఒకసారి ఇంటర్నల్ చూద్దాం ఏ విధంగా ఉంది ఏంటి అనేది. లాంగ్ వ్యూ నుండి చూస్తే ఇంటర్నల్ ఈ విధంగా డిజైన్ అయితే చేశానండి. ముందుగా బోర్డులకు వచ్చినప్పటికీ సబ్ ఓవర్ కుమార్ ఆడియో 4 మాస్ఫెట్ బోర్డు యూజ్ చేశాము. చాలా మంది 6 మాస్ఫెట్ బోర్డు వేయాలా, 8 మాస్ఫెట్ బోర్డు వేయాలని అడుగుతారండి. JBL, సోనీ, పయనీర్ లాంటి సింగిల్ వాయిస్ కాల్ కి ఈ బోర్డే సరిపోతుంది, అందులో ఎటువంటి డౌట్ అయితే లేదు. బట్ ట్రాన్స్ఫర్ అండ్ క్వాలిటీ ట్రాన్స్ఫర్ వేసుకోవాలి. ఇక 5 ఛానల్కి మహారాజా 5 ఛానల్ బోర్డు అయితే వేసానండి. మోడల్ నెంబర్ వచ్చినప్పటికి 1250 మోడల్ ఇది. సో ట్రాన్స్ఫార్మర్ 24/0/24 10 యాంప్ ప్యూర్ కాపర్ ట్రాన్స్ఫార్మర్ అండి. ఇలాంటి ట్రాన్స్ఫార్మర్ ఒక్కటి వాడితే మీరు ఈవెన్ 7.1 యాంప్ కూడా సింగిల్ ట్రాన్స్ఫార్మర్తో చేసుకోవచ్చు. ట్రెనిక్స్ కంపెనీ మెటల్ డయోడ్, అదేవిధంగా సాన్వా కంపెనీ 10,000 MF 63 వోల్ట్ కెపాసిటర్స్ అండి ఇవి. స్పీకర్ ప్రొడక్షన్ రెగ్యులర్గా యూజ్ చేసేది. థర్మల్ సెన్సార్ ఉంటుంది, చాలా చక్కగా పనిచేస్తుంది. సెన్సార్ ఇక్కడ కనెక్ట్ చేశాను. ఇక రిలేస్ వచ్చినప్పటికి సబ్ ఓవర్కి 20 యాంప్ రిలే ఉంటుంది, అది కూడా డాట్ కంపెనీ రిలే. మిగతా ఈ 5 ఛానల్కి 10 యాంప్ రిలే ఉంటాయండి, అది కూడా డాట్ కంపెనీ రిలే అయితే ఉంటుంది. చూసారు కదా, రెగ్యులర్గా యూజ్ చేసే సప్రియామ్ బోర్డు. ఇది గెయిన్ ఎక్కువగా వస్తుంది. స్మూత్ బేస్కి హార్డ్ బేస్కి ఈ యొక్క సప్రియామ్ బోర్డు అనేది చక్కగా పనిచేస్తుందండి. ఇక ఆస్ట్రా రిమోట్ కిట్ వెర్షన్ 8, దీనికోసం మరి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదేమో. HDMI ARC, EARC, ఆప్టికల్, కోయాక్సిల్, వీటి నుంచి ఆ ప్రాపర్ కంటెంట్ ప్లే చేయగలిగితే డాల్బీ డిజిటల్ DTS అనేది చక్కగా వస్తుందండి. ఏ ట్రాక్ ఆ ట్రాక్ డివైడ్ అనేది చాలా చక్కగా వస్తుంది. దీనికి 6 ఛానల్ ఇన్పుట్, AUX ఇన్పుట్, బ్లూటూత్, USB ఆప్షన్స్ కూడా ఉంటాయి. ఈ బ్లూటూత్, USB ఆప్షన్ నుంచి మనం చక్కగా ఫ్లాగ్ సాంగ్స్ అయితే ప్లే చేసుకోవచ్చండి. మీరు లోకల్లో ఏదో సైట్లలో డౌన్లోడ్ చేసే సాంగ్స్ బ్లూటూత్ ప్లే చేసి అన్న నాకు క్వాలిటీ రావడం లేదన్నా అంటే అవి క్వాలిటీ రావు. ఫ్లాగ్ సాంగ్స్, అదేవిధంగా వేవ్ సాంగ్స్ లాంటివి మీరు బ్లూటూత్ నుంచి USB ప్లే చేస్తే లైక్ ఎలా వస్తుందంటే క్వాలిటీ అనేది ఒక డాల్బీ క్వాలిటీ వస్తుందండి. లేదంటే ఏమైనా వింక్ మ్యూజిక్ లైక్ జియో సావన్ దాని నుంచి ప్లే చేసినా అది కూడా మెంబర్షిప్ ఉండి ప్లే చేస్తే మంచి క్వాలిటీ అనేది వస్తుందండి MP3 సాంగ్స్ వచ్చినప్పటికీ. సో ఈ విధంగా టోటల్ డిజైన్ అయితే చేశాను. హీట్ సింగిల్ దగ్గరగా ఫ్యాన్లు అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఎటువంటి హీటింగ్ ఇష్యూ లాంటిది, నాయిస్ ఇష్యూ ఎక్సెట్రా ఏమీ లేదు. వాడే వైర్లంతా 1 స్క్వేర్ అయితే వాడడం అయితే జరిగింది ఇంటర్నల్ గా. సో ఫైనల్లీ యాంప్లిఫైర్ ఈ విధంగా ఉంది.